ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ ఎదురు చూస్తున్న కొత్త పీఎస్సీ గురించి ప్రభుత్వం మాట ఎత్తడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 జూలై 1 నుంచి అమలుకు కావాల్సిన నూతన పీఎస్సీ గురించి ప్రస్తావించగానే ప్రభుత్వం ఉలికి పడుతుందని, బడ్జెట్ లేదు అంటూ దాటివేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసిపోయింది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఊసెత్తడం లేదు. గడువు ముగిసినా ఉలుకు పలుకు లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవడం లేదని తెలుస్తుంది. రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగా ఉందని, వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని సమాచారం. దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబ్లను సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే పీఆర్సీని అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవడం లేదని ఉద్యోగుల భావన. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారి శివశంకరన్ చైర్మన్ గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది. ఈ కమిటీ 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీన ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీని నియమించి 2 ఏళ్లు పూర్తయింది. నవంబర్ నెల కూడా దాటిపోతుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ పలు దఫలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నేతలు 51% సిప్మెంట్ను ప్రకటించాలని కమిటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వం పిలిస్తే నివేదిక కూడా ఇవ్వాలని కమిటీ చూస్తుందని, పిలిస్తే ఇస్తామని ఆ కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్లు ఓ కీలక ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51% సిప్మెంట్ ఇవ్వాలని కోరుచున్నారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ కనీసం 1% సిప్మెంట్ ఇవ్వాలన్నా కూడా దాదాపు నెలకి 250 నుంచి 300 కోట్లు కావాల్సి ఉంటుంది. అదే 51% సిప్మెంట్ అంటే నెలకి 12,750 కోట్ల వరకు భారం ప్రభుత్వంపై పడనుంది. అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర సిప్మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ 30% సిప్మెంట్ అయితే దాదాపు 7,500 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బాకీ పడినవే. 2.5 ఏళ్లు కావస్తున్న పీఆర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.